నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. గత ఎపిసోడ్లో కిర్మీర వధ గురించి విదురుడు ధృతరాష్ట్రుడిని భయపెట్టిన సంగతి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత పాండవులు అరణ్యానికి వెళ్ళారన్న విషయం తెలుసుకున్న కృష్ణుడు వాళ్ళ యొక్క అనుబంధంగా ఉన్నటువంటి రాజులు అంటే భోజులు, వృష్ణులు, అంధకులు, అదేవిధంగా పాంచాల రాజు దాయాది అయినటువంటి దృష్టకేతువు, అదేవిధంగా చేది దేశపు రాజు, అదేవిధంగా కేకయ దేశ రాజులు, వీళ్ళందరూ కూడా అడవిలో ఉన్నటువంటి పాండవుల్ని ఒకేసారిగా చూడటానికి అక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ కూడా చిన్న మీటింగ్ లాగా పెట్టుకుని కృష్ణుడిని ముందు పెట్టుకుని ధర్మరాజు చుట్టూ చేరారు. ధర్మరాజు కూడా కృష్ణుడి కంటే కూడా పెద్దవాడు కాబట్టి అంటే రెస్పెక్ట్ అందరికీ. వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్న సందర్భంలో కృష్ణుడు ధర్మరాజుకి నమస్కరించి దుఃఖంతో మేము దుర్యోధనాదుల్ని వాళ్ళ పరివారాన్ని సర్వనాశనం చేసి తిరిగి ధర్మరాజుకి రాజ్యాభిషేకం చేస్తాం, అదే ఇప్పటి తక్షణ కర్తవ్యం, అదే ధర్మం అని విపరీతంగా బాధతోటి కోపంతో పలికాడు శ్రీకృష్ణ పరమాత్మ. తమ మీద స్నేహభావంతో కృష్ణ పరమాత్మ అన్నాడను గ్రహించినటువంటి అర్జునుడు కృష్ణ పరమాత్మను శాంతింపజేసి, స్వామి కృష్ణ, నువ్వు ఇంత తొందరపడద్దు, ఆవేశపడద్దు, మా యొక్క శ్రేయస్సు కోరేవాడు నువ్వు అని చెప్తూ ఇక్కడ కృష్ణుడు గత జన్మల్లో నారాయణ మహర్షిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క అర్జునుడు ఒక సీక్వెన్స్లో చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు 10,000 సంవత్సరాల పాటు గంధమాదన పర్వతం మీద నారాయణ మహర్షిగా ఉండి సంచరించావు కృష్ణ. 11,000 సంవత్సరాలు నీళ్లు మాత్రమే తీసుకుంటూ పుష్కర క్షేత్రంలో నివసించావు నువ్వు. అదేవిధంగా బదరికా క్షేత్రంలో వాయువు మాత్రమే తీసుకుంటూ చేతుల పైకెత్తి ఒంటికాల మీద 100 సంవత్సరాలు నిలబడ్డావు నువ్వు. సరస్వతి నదీ తీరంలో 12 సంవత్సరాలు ఉత్తరేయం కూడా లేకుండా నాడులన్నీ పైకి కనపడేలాగా కృషింప చేసిన ఈ శరీరాన్ని తపస్సు చేశావు నారాయణ, ఓ కృష్ణ. అదేవిధంగా ప్రభాష తీర్థంలో 1000 దివ్య సంవత్సరాలు నువ్వు ఒంటికాల మీద నిలిచి తపస్సు చేశావు. అర్జునుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. వ్యాస మహర్షి నాకు ఇవన్నీ చెప్పాడు. నువ్వు నరకాసురుని సంహరించి మణికుండలాలు తెచ్చావు, అలాగే రాక్షసులను దానవులను సంహరించావు, ఇంద్రుడికి స్వర్గాధిపత్యం ఇచ్చి నువ్వు మనుషుల్లోకంలో జన్మించావు కృష్ణ. త్రివిక్రముడు అయి బలిచక్రవర్తిని పాతాళను తొక్కినవాడు కూడా నువ్వేను. అదేవిధంగా శిశుపాల జరాసంధులను కూడా నీ వల్ల సంహరించడం జరిగింది. అదేవిధంగా నీ నాభి నుంచే బ్రహ్మదేవుడు జన్మించాడు, నీ లలాటం నుంచి శివుడు జన్మించాడు. నువ్వు చేసిన పనులు ఇంకెవరు చేయలేరు కృష్ణ, నువ్వు శాంతించు అని 10 విధాల అర్జునుడు కృష్ణ పరమాత్మని స్తోత్రం చేశాడు. ఆ చేసిన సందర్భంలో కృష్ణుడు నవ్వుతూ, అర్జున, నువ్వు నేను వేరు కాదు, నేనే నువ్వు, నువ్వే నేను, మనిద్దరము నరనారాయణులైనటువంటి ఋషులుగా గతంలో తపస్సు చేశాము అన్నాడు. ఈ సందర్భంలో కృష్ణార్జునులు నారాయణుడు, నరుడు, వారి గతంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఈ యొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం జన్మించారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భాన్ని బట్టి ఆ తర్వాత పాంచాలి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దుష్టజుమ్నుడి ప్రెజెన్స్లో ఆమె అంటోంది, నువ్వు అన్ని జగాలు సృష్టించావు, అవి చేశావు, నువ్వు దేవతా స్వరూపుడు పొడివి, నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపానివి అని చెప్తూ ఉన్నారు. అందరికీ ఉత్తమగతి నువ్వే అని చెప్తూ ఉన్నారు. నేను నా దుఃఖాన్ని ఇప్పుడు నీ ముందు నేను వెళ్ళబోసుకుంటున్నాను. నేను పాండవుల భార్యని, నీ సోదరిని, దుష్టజుమ్నుడి సోదరిని, ఇంత మీ అందరితోటి ఇంత అనుబంధం కలిగినటువంటి నన్ను ఇంత దారుణంగా అవమానం చేశారు, బలాత్కారంగా దాసీ చేశారు నన్ను. ఇంత అవమానం జరుగుతూ నా ఉంటే కూడా నా భర్తలు నన్ను రక్షించలేకపోయారు. వీళ్ళ బలం ఎందుకు అసలు? వీళ్ళని అనేక సార్లు వీళ్ళని చంపడం కోసం అని చెప్పి కౌరవులు ప్రయత్నం చేశారు, అయినా కానీ వీళ్ళేం చేయలేకపోయారు. భీముడు హిడింబాసురుడిని జయించాడు, వాడిని వధించాడు. అర్జునుడు ఎవరో ఛేదించలేనటువంటి లక్ష్యాన్ని ఛేదించి మత్స్యంత్రాన్ని ఛేదించి స్వయంవరంలో నన్ను చేపట్టాడు. ఇంతటి మహావీరులైండి కూడా వీళ్ళని రక్షించలేకపోయారు అని చెప్పిన భోర్మని ఏడ్చింది ద్రౌపది. అప్పుడు కృష్ణుడు, అమ్మ బాధపడకు, భవిష్యత్తులో కౌరవ స్త్రీలందరూ కూడా నీలాగా ఏడుస్తారు. అర్జునుడు తన బాణాలతో రక్తపు ఎరువులు పారిస్తాడు, నువ్వు మహారాణి అవుతావు అమ్మా. నేను ఒకటి చెప్తున్నాను, ఆకాశం భూమి మీద పడవచ్చు, హిమవత్ పర్వతం బద్దలైపోవచ్చు, భూమి ముక్కలవ్వచ్చు, సముద్రం ఎండిపోవచ్చు,
కానీ నా మాట వ్యర్థం అవడానికి వీల్లేదు, జరగబోయే భవిష్యత్తు చెప్తున్నాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు దుష్టజుమ్నుడు కూడాను శత్రువులను చాలా నిర్దాక్షిణ్యంగా సంహరిస్తామని భీషణ ప్రతిజ్ఞలు మళ్ళీ చేశారు. అక్కడ ఆ చేసిన సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక కథ చెప్తాడు కృష్ణ పరమాత్మ ధర్మరాజుతోటి. ఏంటంటే, ధర్మరాజా, ఈ మాయాద్భుతం జరిగేటప్పుడు నేను ద్వారకలో లేను. నేను ద్వారకలో కనుక ఉన్నట్లుంటే నేను ఈ జూదానికి నన్ను పిలవకపోయినప్పటికి కూడా నేను వచ్చి ఇది సామాన్తోనో దండంతోనో నేను ఆపి ఉండేవాడిని. అవసరమైతే నలుగురు 4 పీకైనా కానీ నేను ఇది జరగకుండా ఆపేసేవాడిని. నేను ఆ సమయంలో అందుబాటులో లేకపోవడం వల్లే మీకు ఇలాంటి ఆపద కలిగింది అని చెప్తూ సౌంభకోపాఖ్యానం అంటారు. సౌంభకము అంటే ఫ్లయింగ్ సాసర్, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, ఎగిరే పళ్ళెం, ఎగిరే మహానగరం, అది సౌంభకం అంటే. ఆ సౌంభకోపాఖ్యానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ సందర్భంగా వివరంగా చెప్తాడు. ఓ ధర్మరాజా, నువ్వు రాజసూయాగం జరిగేటప్పుడు నేను శిశుపాలను వధించాను, నీకు తెలుసు కదా. అది విని వాడి సోదరుడైనటువంటి శాల్వుడు ద్వారకా నగరాన్ని 4 వైపుల నుంచి ముట్టడించాడు. వాడికి సౌభం అనేటువంటి ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, ఫ్లయింగ్ సాసర్, ఎగిరే విమానం ఒకటి ఉంది వాడికి. దాంతో వాడు ఆకాశం మీద సంచరిస్తూ మా యొక్క ద్వారకా నగరాన్ని మీద కప్పేసేసి దాని మీద నుంచి యుద్ధం చేసి ఆయుధాలు పిడుగులు కురిపించాడు. ద్వారకా నగరానికి అభేద్యమైనటువంటి రక్షణ వలయం ఉంది. అయితే ఆ నగరాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా కొన్ని అనౌన్స్మెంట్లు చేశారు. అప్పుడు ఎవరు కూడా మద్యం సేవించడానికి వీల్లేదు యుద్ధకాలంలో. ఎందుకంటే మద్యంలో ఉంటే కనుక అవతల శత్రువులు మన మీద జయించే అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు. పాట, గానా, భజానాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ద్వారకా నగరంలో బందీ చేశాము. అప్పుడు బందీ చేసి వంతెనలన్నీ కూడా శత్రువులు లోపలికి రాకుండా వాటిని వెరగొట్టించేసాము. నగరంలోకి జనాల యొక్క రాకపోకలు నిషేధం చేసి చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా గొప్ప సైన్యాన్ని తీసుకొని నగరం నుంచి బయటికి వెళ్ళి శాలువని శైర్యాన్ని ఎదిరించారు. మీకు ప్రద్యుమ్నుడి గురించి చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మకి రుక్మిణికి పుట్టినవాడు ప్రద్యుమ్నుడు, అలాగే శ్రీకృష్ణుడికి జాంబవతికి పుట్టినవాడు సాంబుడు కదా. ఈ ప్రద్యుమ్నుడిలో ఒక గొప్ప విషయం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మకి, అర్జునుడికి, ప్రద్యుమ్నుడికి మాత్రమే చక్రవ్యూహంలోకి, మనం చెప్పుకున్నాం కదా, మనకు భవిష్యత్తులో చక్రవ్యూహం వస్తుంది. ఆ చక్రవ్యూహం లోపలికి వెళ్ళి బయటికి రాగలిగిన వాళ్ళు ప్రపంచంలో 3 ఉన్నారు: శ్రీకృష్ణ పరమాత్మ, ప్రద్యుమ్నుడు, అర్జునుడు. అభిమన్యుడికి లోపలికి వెళ్ళటం తెలుసు, బయటికి రావడం తెలియదు. అంతటి మహావీరుడు ప్రద్యుమ్నుడు కూడాను. ఆ విధంగా వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి యుద్ధం చేయడం మొదలెట్టారు శాల్వుడి సైన్యంతో. అప్పుడు జాంబవతి పుత్రుడైనటువంటి సాంబుడు క్షేమవృద్ధి అనేటువంటి సైనానాయకుడిని తరిమికొట్టి వేగవంతుడైనటువంటి రాక్షసుని కూడా చంపేశాడు. ఆ తర్వాత రుక్మిణి కుమారుడు, ఇంకో కుమారుడైనటువంటి చారుదేష్ణుడు ఎవరైతే ఉన్నాడో అతడు వివింధ్యుడు అనేటువంటి రాక్షసుని కూడా సంహరించాడు. అప్పుడు శాల్వుడు ఆ యొక్క ఎగిరే పళ్ళెం మీద, అంటే ఆ సౌంభం మీద, సౌంభకోపాఖ్యానం అన్నాం కదా, ఇప్పుడు ఆ సౌంభకం మీద ఎక్కి మళ్ళీ యుద్ధరంగానికి వచ్చాడు. ద్వారకలో ఉన్న సైన్యం అంతా చల్లా చెదరైపోయింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఈ శాల్వుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు శాల్వుడు వేసినటువంటి బాణానికి ప్రద్యుమ్నుడు మూర్చిపోయినప్పుడు సారథి ప్రద్యుమ్నుడి రథాన్ని దూరంగా తీసుకెళ్ళినప్పుడు ఆ సారథిని నిందించి ప్రద్యుమ్నుడు, నేను యుద్ధరంగంలో ఉండగా నువ్వు నన్ను వెనక్కి తీసుకొస్తే నాకు ఎంత అవమానం, ఇంకెప్పుడు ఇలా చేయకని తీవ్రంగా విమర్శించి ఆ సారథిని తిరిగి యుద్ధరంగంలోకి వెళ్ళి శాల్వుడిని సంహరించడం కోసం భయంకరమైనటువంటి దివ్యాస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధపడ్డాడు ప్రద్యుమ్నుడు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి ప్రద్యుమ్నుడితోటి, వీడు నీ వంతు కాదు, ఇతడు కృష్ణుడి చేతిలో చనిపోవాల్సి ఉంది నాయన, నువ్వు చంపొద్దు, ఈ అస్త్రాన్ని ఉపసంహరించు, వాడిని ఓడించావు చాలు అని చెప్పాడు. ప్రద్యుమ్నుడి చేతిలో ఓడిపోయినటువంటి శాల్వుడు ఆ యొక్క సౌంభకం ఎక్కేసేసి సైనికులతో అక్కడి నుంచి ద్వారకను విడిచిపెట్టి దూరంగా ఒక సముద్రం మధ్యలో ఆకాశంలో ఉన్నాడు వాడు. ఈ లోపల ఇక్కడ రాజసూయాగం పూర్తి చేసుకొని ఈ కృష్ణ పరమాత్మ బయలుదేరి ద్వారకా నగరానికి వస్తే నగరం అంతా కళావిహీనంగా ఉంది. ఉద్యానవనాలన్నీ తగలబడిపోయినట్టుగా కనపడుతున్నాయి. ఆ తెలియగానే కృష్ణుడు విపరీతమైనటువంటి ఆవేశంతో తన రథాన్ని తీసుకొని వెంటనే బయలుదేరి సాగర మధ్యంలో ఉన్నటువంటి ఆ సౌంభకం దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సాగర మధ్యంలో ఎగిరేపళ్ళెం అంటే సౌంభకం ఉన్న సందర్భంలో కృష్ణ పరమాత్మ మరి ఎట్లా వెళ్ళాడు, దేని మీద యుద్ధం చేశాడు అంటే,
వీళ్ళ రథాలన్నీ కూడా ఆకాశ మార్గంలో వెళ్ళగలిగినటువంటి రథాలు అన్నవి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తన రథం మీద సముద్ర మధ్యంలోకి వెళ్ళి ఆ యొక్క రాక్షసుడి మీద యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణ పరమాత్మను చూడగానే ఒక్కసారిగా ఆ యొక్క శాల్వుడు మాయా యుద్ధం చేయడం మొదలెట్టాడు. విజృంభించి అనేక రకాల ఆయుధాలు ప్రయోగించడం మొదలెట్టాడు. అప్పుడు సారథైనటువంటి దారుకుడు, స్వామి నేను రథం నడుపుతున్నానన్న మాట కానీ నిలిచి ఉండాలి కదా, నిలిచి ఉండాను, నా శరీరం మొత్తం కూడా తూట్లు పడిపోయింది ఇప్పటికే ఆ శాల్వుడు వేసిన బాణాలతోటి అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ దారుకుడికి ధైర్యం చెప్తూ ఉండగానే ద్వారకా నగరం నుంచి ఒకడు వచ్చి, నువ్వు ఇక్కడ యుద్ధంలో ఉండగానే అక్కడ శాల్వుడు ద్వారకా నగరానికి వచ్చి నీ తండ్రి అయినటువంటి వసుదేవుడిని సంహరించాడు అన్నాడు. నువ్వు వెంటనే వచ్చి ద్వారకను రక్షించుకో అని చెప్పి సలహా చెప్పాడు. అనగానే వెంటనే నాకేం చేయాలో తోచలేదు ధర్మరాజా, కృష్ణుడు చెప్తున్నాడు అనమాట కథ. అప్పుడు నాకేం చేయాలో తోచలేదు, సాత్యకిని బలరాముడిని ప్రద్యుమ్నుడిని కూడా చాలా మనసులో నిందించాను. వాళ్ళందరూ ఉండగానే నా తండ్రిని చంపేశాడా వాడు, కొంపదీసి వీళ్ళందరూ కూడా చనిపోయారా అన్న అనుమానం కలిగింది నాకు. అలాగే కనుక జరిగినట్లయితే సర్వనాశనం జరిగిందనమాట ద్వారకలో అని అనుకుంటూనే సెకండ్ థాట్ తోటి అది ఒక పక్క ఆలోచిస్తూనే ఈ శాల్వుడితో యుద్ధం చేస్తూ ఉన్నాను. అప్పుడే ఆ శాల్వుడి యొక్క ఆ ఎగిరే పళ్ళెల్లో నుంచి, ఆ ఎగిరే పురంలో నుంచి, ఆ సౌభన్నం నుంచి నా తండ్రి కింద పడిపోతున్నట్టుగా కనపడ్డాడు. ఆయన జుట్టు వస్త్రాలు కూడా చెదిరిపోయి ఉన్నాయి, అంటే వసుదేవుడు అనమాట. అది చూడగానే నాకు ఒక్కసారిగా చేతిలో ఉన్నటువంటి ధనుస్సు జారిపోయి నేను రథం మధ్యలో కూర్చుండి ఆలోచించి ఉండిపోయాను. నేను అలా ఆలోచిస్తూ ఉండగా అందరూ కూడా నా సైన్యం హాహాకారాలు చేస్తూ ఉంది. అప్పుడు మా తండ్రి యొక్క పడిపోతూ ఉంటే ఆ సౌమంలో నుంచి రాక్షసులు ఆయన ఆయుధాలతో కొడుతున్నట్టుగా కనపడింది. అప్పుడు నాకు ఒక్కసారిగా స్పృహ వచ్చింది. స్పృహ వచ్చేసరికి అక్కడ సౌమం లేదు, ఆ యొక్క మాయా లేదు, అంటే ఇదంతా మాయా అని నేను గ్రహించి వెంటనే మళ్ళీ తిరిగి రెట్టించిన ఉత్సాహంతో బాణవర్షం కురిపించాను. అప్పుడు మళ్ళీ వాడు మాయాయుద్ధం చేస్తున్న సందర్భంలో దారుకుడు, స్వామి ఇంక వాడిని ఉపేక్షించొద్దు, వాడిని చంపేసేయి తొందరగా అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను ఆగ్నేయాస్త్రాన్ని సుదర్శన చక్రాన్ని కూడా మేళవించి ఆ యొక్క సౌంభం మీదకి ప్రయోగించాను. అప్పుడు ఒక్కసారిగా ఆ రెండిటి దెబ్బకి ఆ సౌంభం మొత్తం బద్దలైపోయి మధ్యలోకి, దానిలో దానవులందరూ చనిపోయి అది సముద్రంలో కూలిపోయింది. అప్పుడు నేను గదాప్రయోగం చేసి ఆ శాల్వుడిని కూడా నేను సంహరించాను. ఆ చేసిన తర్వాత తిరిగి ద్వారకకు వచ్చి అందరినీ కూడా ఆనందింపజేశాను. అందువలన నేను ఈ హడావుళ్ళ ఈ యుద్ధంలో ఉన్న సందర్భంలో ఇక్కడ మాయాద్యోతం జరిగి మీరందరూ కూడా ఇన్ని అవసరపడాల్సి వచ్చింది అని చెప్పి, ఏదైనా కానీ నేను అక్కడ ఉన్నట్టుంటే కనుక ఈ ద్యోతం ఆపి ఆ దుర్యోధనుడిని పరిమార్చి ఉండేవాడిని, ఆ రోజు చంపేసి ఉండేవాడిని వాడిని అని చెప్పని, సరే ఏదైనా కానీ భవిష్యత్తులో మంచి రోజులు వస్తే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పనేసేసి సుభద్రని అభిమన్యుణ్ణి నన్ను రథం మీద కూర్చోబెట్టి తిరిగి ద్వారకా నగరానికి తీసుకెళ్ళిపోయాడు. అదేవిధంగా దుష్టోద్యుమ్నుడు ఈ ద్రౌపదీదేవికి ఉన్నటువంటి 5 పుత్రులను కూడా తీసుకొని తన నగరానికి తీసుకెళ్ళిపోయాడు. అంటే మేనమామ గారింటికి వెళ్ళారు ద్రౌపది పుత్రులు. అలాగే చేతి దేశపు రాజు అయినటువంటి ధృతకేతువు, అంటే ఇతను శిశుపాలుడు కుమారుడు అనమాట. శిశుపాలుడిని మన కృష్ణుడు చంపేశాడు కదా, అతడు కుమారుడు రాజ్యాభిషేకం చేశాం, అతనే ధృతకేతువు అనమాట. సో ఇతను ఏం చేశాడంటే ఈ కరేణమతి అనేటువంటి ఆవిడ్ని, అంటే నకులుడి భార్యని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? శక్తిమతి అనే నగరానికి తీసుకెళ్ళాడు. అదేవిధంగా సహదేవుని బావమరుదులందరూ కూడా కేకయ దేశం పరిపాలిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ బంధువులందరినీ తీసుకుని వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోయారు. ఈ విధంగా అందరూ వెళ్ళే సందర్భంలో ఈ యొక్క పాండవులు కూడా కామిక వనం నుంచి ద్వైతవనానికి వెళ్ళడానికి రథాలు సిద్ధం చేసుకుంటూ తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అక్కడున్న వాళ్ళందరికీ కూడా పంచి, తమ నౌకరులు ఎవరైతే వచ్చారో ఈ యొక్క శస్త్రాస్త్రాలన్నీ తీసుకొని వాళ్ళందరినీ కూడా ద్వారకకి పంపించేశారు. వీళ్ళ యొక్క ముఖ్య ఆయుధాలు మాత్రం వీళ్ళ దగ్గర ఉంచుకొని మిగిలినవన్నీ కూడా తిరిగి ద్వారకా నగరానికి పంపించేశారు ఈ పాండవులు. అలాగే వాళ్ళ భృత్యుడైనటువంటి ఇంద్రసేనుడు సుభద్రకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుని ద్వారకకు రథం మీద వెళ్ళిపోయారు. ఈ విధంగా అందరూ కూడా ఎక్కడికెక్కడ పంపకాలు చేసి పంచపాండవులు ద్రౌపది కూడాను ద్వైతవనానికి బయలుదేరిన సందర్భంలో వాళ్ళని ఇప్పటిదాకా అనుసరించినటువంటి ప్రజలందరూ కూడా ఇష్టం లేకపోయినా కూడా ధర్మరాజును ప్రార్థించి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ధర్మరాజు తమ సోదరులతోటి మనం ద్వైతవనానికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ నివసిద్దాము అని చెప్పని
కొద్దిమంది బ్రాహ్మణులు మాత్రమే తీసుకొని ద్వైతవనానికి బయలుదేరారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ మార్కండేయ ముని వీళ్ళకి దర్శనమిచ్చి ఏమేమి ధర్మాలు చెప్పారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.